పిల్లలు శుభోదయం. ఇంతకు ముందు ఇచ్చిన లింకులో మీరు పాఠాన్ని శ్రద్ధగా విని అలాగే అర్థాలు, వచనాలు, పర్యాయ పదాలు, నానార్థాలు వంటి వ్యాకరణ అంశాలతో పాటు ప్రశ్న జవాబులను కూడా రాసుకున్నారు కదా. ఇప్పుడు మనం తరగతి పుస్తకంలోని కొన్ని అభ్యాసాలను చూద్దాం. పేజ్ నెంబర్ 41 చూడండి. వినడం, ఆలోచించి మాట్లాడడం. మొదటి క్వశ్చన్, మీరు జరుపుకునే పండుగల పేర్లు చెప్పండి. ఏ ఏ పండుగలను ఎలా జరుపుకుంటారో చెప్పండి. ఇది నేను ఆన్లైన్ క్లాస్లో మిమ్మల్ని అడుగుతాను. మీరు ఏ ఏ పండుగలు ఎలా జరుపుకుంటారో చెప్పాలి. నెక్స్ట్ వన్, పండుగలు సమైక్యానికి అద్దం పడతాయి అని తెలుసుకున్నారు కదా. ఏ ఏ పండుగలను అందరూ కలిసి చేసుకుంటారు? ఎందుకు కలిసి జరుపుకోవాలి? చూడండి, పండుగలు సమైక్యానికి అద్దం పడతాయి అంటే కలిసి ఉండడానికి. మనందరం కలిసి జరుపుకునే పండుగలు ఏవి? జాతీయ పండుగలు, ఆగస్టు 15, జనవరి 26 ఇలాంటివన్నమాట. ఇవి మనందరం కలిసి జరుపుకునే పండుగలు. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. క్రింది పేరాను చదవండి. ఇచ్చిన వాక్యాలను పొడిగించండి. కింద చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని చదివి మనం దానికి కింద ఇచ్చిన వాక్యాలను పొడిగించాలి. ఈ పారాగ్రాఫ్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. గజాననుడు గణాలకు అధిపతి అయినందువల్ల గణపతి అని అంటారు. విశిష్టమైన నాయకుడైనందువల్ల వినాయకుడని అంటారు. విఘ్నాలకు అధిపతి అయినందువల్ల విఘ్నేశ్వరుడని అంటారు. బాణ వంటి పెద్ద పొట్ట కలిగినందువల్ల లంబోదరుడని అంటారు. వినాయక చవితి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. మన తర్వాత తరాల వారు కూడా ఈ పండుగను అందరం జరుపుకునేలా మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. వినాయకుని విగ్రహాల తయారీలో వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులు నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలవడం వల్ల జల కాలుష్యం సంభవిస్తుంది. ఎన్నో జలచరాలు చనిపోతున్నాయి. అందువల్ల బంకమట్టితో ప్రకృతి సిద్ధమైన రంగులను వాడుతూ వినాయకుని విగ్రహాలను తయారు చేయాలి. ఈ పండుగ ప్రకృతిని, దేవుణ్ణి అనుసంధానం చేస్తుంది. అందుకనే ఈ పండుగతో పాటు ప్రకృతికి ప్రాధాన్యం ఇద్దాం. ఆనందంగా పండుగ జరుపుకొని పర్యావరణాన్ని రక్షిద్దాం. ఇది పారాగ్రాఫ్. ఇప్పుడు ఇందులో మొదటి వాక్యం చూడండి. గణేశుణ్ణి గణపతి అంటారు ఎందుకంటే, ఈ వాక్యం పొడిగించాలి కదా. మొదటి లైన్లో చూడండి, పారాగ్రాఫ్లో గజాననుడు గణాలకు అధిపతి అయినందువల్ల ఇతన్ని గణపతి అంటారు. ఇది రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి. వినాయకుని విగ్రహాల తయారీలో బంకమట్టినే వాడాలి ఎందుకు చెప్పండి? మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి కనుక వినాయకుని విగ్రహాల తయారీలో బంకమట్టినే వాడాలి. గణేశుణ్ణి విఘ్నేశ్వరుడని ఎందుకంటారంటే, పారాగ్రాఫ్లో చూడండి ఏముందో, విఘ్నాలకు అధిపతి అయినందువల్ల విఘ్నేశ్వరుడని అంటారు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి. గణేశుణ్ణి లంబోదరుడు అని అంటారు ఎందుకంటే, గణేశుని లంబోదరుడు, లంబము అంటే పెద్దది అని అర్థం. బాణ వంటి పెద్ద పొట్ట ఉంది కనుక లంబోదరుడని అంటారు. నెక్స్ట్ వాక్యం చూడండి. ఈ పండుగ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే, ఈ పండుగ ప్రకృతిని, దేవుణ్ణి అనుసంధానం చేస్తుంది కనుక. ఇవన్నీ కూడా ఆన్సర్స్ చిల్డ్రన్. పైన పారాగ్రాఫ్లో చూసి జాగ్రత్తగా రాసుకోవాలి.